గడ్డి ఎక్కువ అవడం వల్ల మొత్తం పువ్వులన్నీ పురుగులు ఎలా తినేసినాయో చూసారండి. ఇప్పుడు గడ్డి పీకించాక ఒక్కొక్క మొక్కకి హైబ్రిడ్ మందార మొక్కలన్నీ చాలా బాగా వస్తాయి. ఎంత మొగ్గ వస్తుందో చూడండి, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో. ఇదేమో తైవాన్ జామ్ అండి. ఇది చామంతులు కూడా అప్పుడు వేసిన రకాలన్నీ కూడా ఇవన్నీ చామంతి మొక్కలండి. కనకాంబరాలు చూడండి ఎన్ని మొక్కలు వచ్చేస్తున్నాయో. ఎక్కడ పడితే అక్కడ చూడండి ఎన్ని కనకాంబరం మొక్కలే. ఇవన్నీ కనకాంబరాలండి మొక్కలు. చూడండి కనకాంబరాలు ఎక్కడ పడితే అక్కడ వచ్చినాయండి. నేను ఏం చేశానంటే, మనం వాటర్ పోసుకుంటాం కదా మొక్కలకి, నీళ్ళు పోసేటప్పుడు మొక్కల మీద నుంచి వాటర్ పోసేయాలి. లేదంటే వర్షం వచ్చినా పర్వాలేదు, ఆ మొక్కలకి ఉండే సీడ్స్ అనేవి కింద పడి మనకి చాలా మొక్కలు అనేవి తయారవుతాయి. అప్పుడు మనం ఆ మొక్కల్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుని వేరే చోట వేసుకోవచ్చు. ఇలా చాలా కనకాంబరాలు అయితే, చాలా మొక్కలు అయితే దొడ్డంతా చాలా వచ్చేసినాయండి. మన గార్డెన్ నిండా వచ్చేసినాయి. అవి తీసి నేను వేరే చోట వేయిస్తాను మళ్ళీ ఒకసారి.